మన దేశంలో ఛత్తీస్గఢ్ అడవి ప్రాంతంలో కర్రెగుట్ట ప్రాంతంలో ఆదివాసీ కాలనీల్లో పోలీస్ క్యాంపుల గురించి. పల్లెల్లో ఉండవలసింది పోలీస్ క్యాంపులు కాదు, పల్లెల్లో బడి ఉండాల, పల్లెల్లో హాస్పిటల్ ఉండాల, పల్లెల్లో మరి మౌలిక సదుపాయాలు ఉండాలి, పల్లెల్లో ఫ్యాక్టరీలు ఉండాలి. పోలీస్ క్యాంపులు దేనికి? పల్లెల్లో పోలీస్ క్యాంపులు పెట్టి మరి అమాయకులైనటువంటి ప్రజలు, పల్లె ప్రజలు భయభ్రాంతులకు గురి అయ్యేటట్టు చేయటం కాదు. పోలీస్ క్యాంపులకు ప్రభుత్వం హెచ్చించేటటువంటి డబ్బుతోటి అదే పల్లెల్లో మౌలిక సదుపాయాలకి హెచ్చిస్తే చాలా బాగుంటుంది. మరి ఏది ఏమైనా ఈరోజు మన కేంద్ర ప్రభుత్వము కేంద్ర బలగాలైనటువంటి పారామిలిటరీ బలగాలను ఛత్తీస్గఢ్ అడవుల్లో మాయావస్తుల మీద మరి దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి యుద్ధం చేస్తూ ఉంటే, ఏదైతే మన ఆపరేషన్ సింధూర్ను ఆపిందో కేంద్ర ప్రభుత్వం, ఈ యొక్క ఆపరేషన్ కగార్ను కూడా ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. మాయావిస్టులు మేము తుపాకీలు పక్కన పెట్టేమో 5 నెలల నుంచి శాంతి చర్చలకు వస్తున్నామని పిలుపునిస్తుంటే కేంద్ర ప్రభుత్వం కానీ పారామిలిటరీ బలగాలు కానీ ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకు మాయావిస్టులు మాట వినట్లేదు? శాంతి చర్చల ద్వారా ఏదైనా పరిష్కారం అవుతుంది కదా. మరి అంతేకాకుండా ఆ యొక్క ఛత్తీస్గఢ్ అడవుల్లో కర్రెగుట్ట ప్రాంతంలో ఉన్నటువంటి అమాయకులైనటువంటి ఆదివాసులను కొంతమందిని మాయావిస్టులు ముద్రేసి వాళ్ళకు అనుకూలమైనటువంటి వారని వారికి ఆ విధమైనటువంటి ముద్రలు వేసి కొన్ని వందల మంది అమాయకులైనటువంటి ఆదివాసులను చంపుతున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులు, రాజ్యాంగ పరిరక్షకులు, ప్రజాస్వామ్యవాదులు, కళాకారులు, పండితులు మీరందరూ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఏది ఏమైనా ఆపరేషన్ సింధూర్ను కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే ఆపిందో అదేవిధంగా ఆపరేషన్ కగార్ను కూడా ఆపాలని డిమాండ్ చేస్తున్నాము. శాంతి చర్చల ద్వారా, ఏదైతే శాంతి చర్చల ద్వారా మనకు ప్రతి ఒక్క సమస్య పరిష్కారం అవుతుంది కాబట్టి శాంతి చర్చలకు పోయి సమస్యను పరిష్కరించాలి. మాయావిస్టులకు కూడా మేము విన్నపం చేస్తున్నాము, మీరు తుపాకీలు పక్కన పెట్టండి, కాల్పున్న విరమణను పక్కన పెట్టి చర్చలకు రావాలని మేము తెలియజేస్తున్నాము. కాబట్టి శాంతియుతమైనటువంటి మన దేశంలో ఈ బీజేపీ ప్రభుత్వము ఈ తీసుకుంటున్నటువంటి ఆపరేషన్ కగోరా తీసుకున్నటువంటి ఈ యొక్క విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏది ఏమైనా ముక్త కంఠంతో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, కుల సంఘాలు, ఆ తర్వాత విద్యార్థి సంఘాలు, మరి ముఖ్యంగా అందరూ ముక్త కంఠంతో తమదైనటువంటి శైలిలో కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి శాంతి చర్చల ద్వారా ఈ ఆపరేషన్ కగోరాను తప్పకుండా ఆపాలని తెలియజేస్తున్నాను.